మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రప్పరప్ప డైలాగులు కాదు, నరికేయాలంటూ ఇటీవల పేర్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైకోర్టులను ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పేర్ని నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రప్పరప్ప డైలాగులు కాదు, నరికేయాలంటూ ఇటీవల పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. పేర్ని నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఇటీవల తరచు కూడా నోరు పారేసుకుంటున్నారు. ఆ రాజకీయ విమర్శ చేయాల్సిన వ్యక్తి ఆ రెచ్చగొట్టే విధంగా వైసీపీ కేడర్ను అలాగే యువతను రెచ్చగొట్టే విధంగా చంపేస్తే తప్పేంటి, కనుసాగి చేస్తే రాత్రి లేపేయాలి తప్ప మాట్లాడుతూ అంటూ కూడా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి రప్ప అని వచ్చిన పదం ఏనాటి నుంచి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వైసీపీ నాయకుల్లో ఈ పదం ఊత పదంగా మారిపోయింది. దీనికి మరింత ఊతమిచ్చే విధంగా పేర్ని నాని కూడా రప్ప అంటూ మాటలు కాదు, అర్ధరాత్రి ఒకసారి కనుసాగి చేస్తే పని జరిగిపోవాలి అంటూ, అంటే ఒక విధంగా హత్యను ప్రోత్సహించే విధంగాను చంపేయాలంటూ కూడా ఆ రెచ్చగొట్టే విధంగాను ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం అయింది. దీనిపై ఆ పామర్ పోలీస్ స్టేషన్ తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ముందస్తు అరెస్ట్ నుంచి కాపాడుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును పేర్ని నాని ఆశ్రయించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యల విషయం తెలుసుకున్న హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తులు ఈ తరహా కామెంట్లు చేస్తూ యువతను పడదో పట్టించే విధంగా చేయడం కరెక్ట్ కాదని తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేసింది. ముందస్తు బెయిల్కి ఎటువంటి రక్షణ ఇవ్వకపోగా దీని అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి నుంచి కూడా పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి గత 4 రోజుల నుంచి కూడా ఆయన మాట కానీ మనిషి కానీ కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసు బృందాలు కూడా ప్రత్యేకంగా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కొంతమంది వైసీపీ కీలక వ్యక్తుల ప్రమేయంతో ఆయన తలదాచుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఆశయం కోసం ఎక్కడైతే అనుమానం ఉందో ఆయా ప్రాంతాల్లో గాలిస్తున్న సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేపు హైకోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తున్న అంశంపై స్పష్టత వచ్చాక పేర్ని నాని బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మచిలీపట్నంలో కనిపిస్తుంది.